మాది ఒక చిన్న విన్నపం. మీకు మన స్టోరీస్ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరిచ్చే లైక్ మాకెంతో మోటివేషన్‌గా ఉంటుంది. ధన్యవాదాలు. ఏమైంది తనకి? ఎప్పుడో 6 AM మెసేజ్ చేశాను. ఇప్పటివరకు మెసేజ్‌కి రిప్లై ఇవ్వలేదు. బహుశా ఇంకా లేవలేదు అనుకుంటా. అయితే కాల్ చేసి లేపుదామని కిరణ్ శ్రావ్యకు కాల్ చేశాడు. కాల్ చేస్తే ఎవరితోనో మాట్లాడుతుంది. ఏంటి ఎప్పుడు 8 వరకు లేగదు, ఈరోజు మాత్రం అప్పుడే ఎవరితోనో ఫోన్ మాట్లాడుతుంది. చూద్దాం తిరిగి కాల్ చేస్తుందో లేదో అని వెయిట్ చేస్తున్నాడు. గంట అయింది. కాల్ రాలేదు. మళ్ళీ చేశాడు. ఈసారి కాల్ లిఫ్ట్ చేసింది. హలో కిరణ్, ఇప్పుడే ఆఫీస్కి వచ్చాను, మళ్ళీ చేస్తాను అని కాల్ కట్ చేసేసింది. అప్పుడు కిరణ్ మనసులో, రోజంతా కాల్ మాట్లాడితే మరి లేట్ అవదా? నిన్న కూడా 9:30కే వాట్సాప్లో గుడ్ నైట్ అని చెప్పింది. కానీ అర్ధరాత్రి 1కి వాట్సాప్లో లాస్ట్ సీన్ చూపిస్తుంది. మొత్తానికి ఏదో జరుగుతుందని ఆలోచిస్తున్నాడు కిరణ్. విజయవాడలో డాక్టర్గా పనిచేస్తున్నాడు. శ్రావ్య హైదరాబాద్లో సాఫ్ట్వేర్ చేస్తుంది. వాళ్ళిద్దరూ అసలు కలవడానికి వీలు లేని సిచ్యువేషన్. వాళ్ళిద్దరి మధ్య పరిచయం కూడా హాస్పిటల్లోనే జరిగింది. ఒకరోజు శ్రావ్య వాళ్ళ నాన్నకు ఒంట్లో బాగాలేదు అని హాస్పిటల్కి తీసుకువచ్చింది. అప్పుడు మొదలైంది వాళ్ళిద్దరి మధ్య పరిచయం. అలా కిరణ్ మాటలకు ఇంప్రెస్ అయ్యింది. అలా ఒకరి మీద ఒకరు ఇష్టంతో ఫోన్ నెంబర్స్ ఇచ్చుకున్నారు. అక్కడి నుంచి ప్రతిరోజు కాల్స్ మెసేజెస్ చేసుకునేవారు. వాళ్ళు కలిసి ఇప్పటికే 3 నెలలైంది. కిరణ్ శ్రావ్య మీద ఒక క్లారిటీ వచ్చింది. తను వాట్సాప్లో ప్రొఫైల్ పిక్ ఎప్పుడు అబ్బాయిలే ఉండేవారు. అదేంటి అని అడిగితే మా ఆఫీస్లో అందరూ అబ్బాయిలే అని చెప్పేది. ఎంతైనా సాఫ్ట్వేర్ జాబ్ కదా. కిరణ్కి కొంచెం అనుమానం మొదలైంది. ఇంకా అప్పటి నుండి అనుమానం ఇంకెక్కువైంది. ఎప్పుడు చూసినా ఆన్లైన్లోనే ఉంటుంది. ఎప్పుడు కాల్ చేసినా బిజీ అని వస్తుంది. 2 నెలల క్రితం శ్రావ్య దగ్గర ఒక చిన్న ఫోన్ ఉండేది. కానీ తన పుట్టినరోజని ఆఫీస్లో వాళ్ళందరూ కలిపి కొత్త ఫోన్ కొనిచ్చారు. ఎవరితో మాట్లాడుతున్నావని అడిగితే తమ్ముడితో అని చెప్పేది. అంత అర్ధరాత్రి వరకు తమ్ముడితో మాట్లాడడం ఏంటి అని అనుమానం ఇంకాస్త పెరిగింది. ఇంకా కిరణ్ తనకి ఫోన్ చేయడం కాల్ చేయడం తగ్గించేశాడు. కిరణ్ ఫ్రెండ్స్ కూడా తను మంచిది కాదు, ఎంతైనా తన సిటీలో ఉంటుంది అని చెప్పారు. అయినా మీ ఇద్దరూ ఒకేసారి కలిశారు కదా, తనతో మాట్లాడడం తగ్గించేయని చెప్పారు. కిరణ్ వాళ్ళ మాటలు విని శ్రావ్యతో మాట్లాడడం తగ్గించేశాడు. 3 రోజుల క్రితం ఎవరో అబ్బాయి చేయి పట్టుకుని దిగిన ఫోటో కిరణ్కి పంపించారు. అది చూసిన కిరణ్ బుర్ర మొత్తం పాడైపోయింది. ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి ఇంతలా మారిపోయి మోసం చేస్తుందని అనుకోలేకపోయాడు. తనే జీవిత భాగస్వామి అని ఎన్నో కలలు కన్నాను. ఒకేసారి అవన్నీ కుప్పగూలిపోయాయని భరించలేకపోయాడు. కోపం తన్నుకు వచ్చింది. వెంటనే తనకి ఫోన్ చేసి ఎక్కడున్నావు అని గట్టిగా అడిగాడు. అప్పుడు శ్రావ్య, ఇప్పుడే వర్క్ అయ్యింది, ఇంటికి వెళ్తున్నా, ఈరోజు చాలా వర్క్ ఉంది తెలుసా అని చెప్పింది. అప్పుడు కిరణ్, మీ ఆఫీస్లో అసలు అమ్మాయిలే లేరా? ఎప్పుడు అబ్బాయితో తిరుగుతున్నావు? నువ్వు ఆడదానివని గుర్తుందా లేదా మర్చిపోయావా అన్నాడు. దానికి శ్రావ్య, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? ఇదేనా నా మీద నీకున్న నమ్మకం? వచ్చే వారం విజయవాడ వచ్చి నీకు సర్ప్రైజ్ ఇచ్చి నీతో గడుపుదామని బస్ టికెట్ కూడా బుక్ చేసుకున్నా. నీకు ముందే చెప్పాను వాళ్ళు నా ఫ్రెండ్స్ అని. నువ్వేదో ఊహించుకుంటే అది నా తప్ప? అయినా నువ్వు తాగేసి మాట్లాడుతున్నావా? కానీ నువ్వు నా గురించి ఇంత చీప్గా మాట్లాడతావని అనుకోలేదు. ఒక అమ్మాయి ఉద్యోగంలోకి వచ్చాక నలుగురితో మాట్లాడాలి, నలుగురితో కలిసి ఉండాలి. నువ్వు మళ్ళీ డాక్టర్వి, ఇంత చీప్గా ఆలోచిస్తావనుకోలేదు. నా పేరెంట్స్ని వదిలి ఇంత దూరం వచ్చి జాబ్ చేస్తున్నాను అంటే అది నేను ఎంజాయ్మెంట్ కోసం కాదు, నా ఫ్యామిలీ కోసం మాత్రమే. ఆఫీస్లో అందరితో కలిసిపోవాలి. ఇక్కడ అందరూ నన్ను ఒక చెల్లిలా చూస్తున్నారు. నీలాగా ఆలోచించే వాళ్ళు ఇక్కడ ఎవరూ లేరు. నేను నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాను. నువ్వు నన్ను ఎప్పుడు అర్థం చేసుకుంటావో అప్పుడే మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ఇంకా తాగింది చాలు, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు అని ఫోన్ కట్ చేసేసింది శ్రావ్య. ఇంకా తాగింది చాలు అని జాగ్రత్తగా చెప్పింది. ఇంకొంత సమయం తర్వాత తను బుక్ చేసిన బస్ టికెట్స్ వాట్సాప్లో పంపించింది కిరణ్కి. అప్పుడు కిరణ్ తను అనుమానం పెంచుకుని ఎంత తప్పుగా ఆలోచించాడో అర్థం చేసుకున్నాడు. లేనిపోని అనుమానాలు పెట్టుకుని తనని ఇన్ని రోజులు ఎంత బాధ పెట్టానో అని తనలో తానే కుమిలిపోయాడు. ఇక్కడ భార్యాభర్తలైనా కానీ ప్రేమికులైనా కానీ ఇద్దరి మధ్య ఒకరికొకరు ఉండవలసింది నమ్మకం. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. రేపు మళ్ళీ మంచి స్టోరీలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.